మరో వారం రోజుల్లో తులారాశి వారికి భారీ నష్టం జరగబోతోంది. శ్రీ కేరళ మాంత్రిక జ్యోతిష్యాలయం తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరమవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎలాంటి సమస్యలకైనా సరే గురూజీ సత్యనారాయణ రాజు గారిని సంప్రదించండి. మీకు 100% పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9959729394. ఈ సమయంలో గ్రహస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉండడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో, వ్యాపార నిర్ణయాల్లో మరియు నమ్మక సంబంధాలలో చాలా జాగ్రత్త అవసరం. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి వల్లే కొంత ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం, కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకూడదు. ఇంటి విషయాల్లో కూడా కొంత ఉధృతి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాటలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే మీరు చెప్పిన మాటలు తర్వాత మీకే నష్టంగా మారవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం చేసే తులారాశి వారికి కార్యాలయంలో ఒత్తిడి పెరగవచ్చు. సహోద్యోగులతో అపార్థాలు కలగకుండా చూసుకోవాలి. వ్యాపారం చేసేవారికి లాభం తగ్గడం లేదా ఒక పెద్ద ఆర్డర్ ఆగిపోవడం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కాలం పూర్తిగా చెడు అని భావించాల్సిన అవసరం లేదు. ఇది మీకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా భావించాలి. దైవభక్తి మీకు ఈ సమయంలో పెద్ద రక్షణగా ఉంటుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం, పేదవారికి అన్నదానం చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ వారం మీకు పరీక్షల కాలంగా ఉంటుంది. కానీ సహనం మరియు తెలివితో వ్యవహరిస్తే చివరికి మీరు సమస్యలను అధిగమించగలుగుతారు.